The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, first chapter, is a mixture of verses 30 and 31. నేటి దినము మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 30-31 వచనాల్లో నుండి తీసుకొనబడింది. The Lord your God which goeth before you, he shall fight for you. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనుల ఎదుట మీ పక్షముగా యుద్ధము చేయును. These are the words which Moses spoke to all Israel on the east side of Jordan River in the wilderness. ఈ మాటలు దైవజనుడు మోషే యోర్దానికి ఈవల తూర్పున అరణ్యంలో చెప్తున్న మాటలు. At this point, ఈ సమయంలో Israelites were camped on the great plains of Moab. ఇశ్రాయేలీయులు మోయాబు యొక్క మైదాన ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. They were able to see across the Jordan River into the promised land. వారు ఆ వాగ్దాన దేశాన్ని, ఈ యోర్దాన్ నది తీరం నుండి దాన్ని చూస్తా ఉన్నారు. This was the land of Canaan that God promised them centuries ago. ఇది శతాబ్దాలకి ముందే దేవుడు ఇది వాగ్దానం చేసినాడు, ఈ దేశం ఇస్తానని. They had come through a long, difficult journey from Egypt. వారు ఐగుప్తు నుండి సుదీర్ఘమైనటువంటి కష్టతరమైనటువంటి ప్రయాణం సాగించి వచ్చారు. Essentially, the book of Deuteronomy is a series of sermons preached by Moses to Israel. వాస్తవంగా చెప్పాలంటే మోషే ఈ ద్వితీయోపదేశకాండం అంతట్లో కూడా ఇశ్రాయేలీయులకి ఎన్నో సందేశాలు, వర్తమానాలు ఇస్తాడు. He preached with a heavy and passionate heart. ఆయన ఎంతో భారభరితమైన, ఎంతో ఆసక్తికరంతో చూపించేటువంటి మాటలు చెప్పాడు. Firstly, his heart was heavy because he knew that he would not enter the promised land of Canaan with the Israelites. మొదటిది ఆయన హృదయం ఎంతో భారంతో ఉంది. ఎందుకంటే వాగ్దానం చేయబడిన దేశంలో ఇశ్రాయేలీయులతో పాటు ఆయన వెళ్ళడం లేదు. His disobedience to God at Meribah, as recorded in Numbers 20, the first 13 verses. సంఖ్యాకాండం 20 అధ్యాయం మొదటి 13 వచనాల్లో మెరీబా యొద్ద దేవునికి అవిధేయుడైన కారణాన్ని బట్టి, That meant that he would not see the Israelites marching into the promised land, crossing river Jordan. ఆ పరిస్థితే ఇశ్రాయేలుతో పాటు యోర్దాను దాటి ఆ వాగ్దాన దేశంలో వెళ్లకుండా చేసింది. And secondly, రెండవది, his heart is not only heavy but very passionate because ఆయన హృదయం ఎంతో భారమైనది మాత్రమే కాకుండా తన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలంటే ఆయనకి ఎంతో జాలి ఉంది ఆయనకి. why? ఎందుకు? Because this generation, if this new generation, the generation of faith, unlike the generation which perished in the wilderness, if these people also won't obey God, they also will perish like that. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం వారు, అంటే అరణ్యంలో అవిధేయులై నశించిపోయిన ఆ తరం వారి వల్లనే వీళ్ళు కూడా ఇప్పుడున్న కొత్త తరం వారు ప్రవర్తిస్తే వాళ్ళు అదే విధంగా So he నశించిపోతారు. was very compassionately speaking to them. అందుకనే వారి ఎడల ఎంతో జాలి, దయగా ఆయన మాట్లాడుతున్నారు. Moses was pleading Israel to choose life, not death due to rebellion. మోషే ఇశ్రాయేలీయులతో బ్రతిమాలుతా ఉన్నాడు, మీరు జీవమునే కోరుకోనుడి, తిరుగుబాటు చేసి మరణాన్ని కోరుకోవద్దు. So coming once again to the scenario in Deuteronomy first chapter, మళ్ళా ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయంలో ఈ సన్నివేశంకి వస్తే, Israel stood poised on the edge of the promised land. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశం యొక్క సరిహద్దు దగ్గరకు వచ్చున్నారు. And the entire rebellious generation had perished in the wilderness. ఇక తిరుగుబాటు చేసిన తరం వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు. Now their children and grandchildren prepared to claim the inheritance God has promised to their fathers. ఇప్పుడు వారి పిల్లలు, తర్వాత వారి మనవళ్ళు, దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, దానికి వారసులు కావడానికి సిద్ధపడుతున్నారు. Moses wanted to remind them of all that had gone before and lead the people to renew their commitment to the covenant. మోషే వారికి జరిగిన సంగతులన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ వాగ్దానాల్ని మరలా నూతనంగా స్వతంత్రించుకున్న దాని గురించి వాళ్ళకి చెప్తా To ఉన్నారు. renew their commitment of the covenant. ఆ నిబంధనకి సంబంధించి వారి ప్రతిష్టతని మరలా నూతన పరిచే విధానంలో As మాట్లాడుతున్నారు. he spoke, ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు and he reminded the people that through their long journey in the wilderness, God had carried them as a father carries his son. అరణ్యంలో వారు చేసిన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో తండ్రి తన పిల్లలని మోసుకొని వచ్చినట్లుగా దేవుడు మీరు అందరినీ మోసుకొని వచ్చాడని జ్ఞాపకం చేశాడు. God carries us also. దేవుడు మనలను కూడా మోసుకొని వెళ్తాడు. At times during their journey there was no food and water. కొన్ని సందర్భాల్లో వారి ప్రయాణ కాలంలో భోజనము లేదు, నీళ్లు లేవు, The enemies attacked. శత్రువులు దాడి చేయడానికి వచ్చారు. Even people grumbled and complained. ఇక ప్రజలేమో సనుగుతూ గొనుగుతూ ఉండినారు, ఫిర్యాదులు చేసినారు.
Yet God met all their needs in a miraculous way. అయినను దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో వారి అవసరతలన్నీ తీర్చినాడు. Their clothes did not wear out. వారి బట్టలు పాతగిలిపోలే, చిరిగిపోలే. Their feet did not swell. వారి కాళ్ళు వాపురాలు. And despite their rebellion, God displayed grace to his people. వారు ఇంతగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు తన కృపను కనపరుస్తూ His వచ్చాడు. presence continued to accompany them. తన సన్నిధి ఎడతెగక వారితోనే ఉండినది. He taught them what is meant to live as God's holy people. దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రజలుగా ఉండడానికి ఏమి చేయాలో నేర్పించాడు ఆయన. Though the way was not easy always, ఆ మార్గము ఎప్పుడు కూడా అది అంత సులువైంది కాకపోయినా God carried all of them as a father. దేవుడు వారందరినీ కూడా ఒక తండ్రి వలె మోసుకొని వచ్చినాడు. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, God carries us also. దేవుడు మనలను కూడా మోసుకొని వెళ్తాడు. Like Israel, ఇశ్రాయేలు వలె we may not always recognize that God is carrying us through the midst of our difficulties and struggles. మన కష్టాలు, మన ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుడు మోసుకునేవాడు అని ఇశ్రాయేలీల వలె మనం మర్చిపోయినప్పటికీ కూడా He sustains us with His power. ఆయన తన శక్తి, తన బలమునిచ్చి మనల్ని ఆదుకుంటూనే He ఉంటాడు. provides for us with His hand. తన యొక్క హస్తముతో మనకు కావలసిన అన్ని సదుపాయాలు At ఇస్తాడు. every moment, in every situation, God's presence is there. ప్రతి క్షణము, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సన్నిధి మనతోనే ఉంటుంది. Even when we don't see, He fights our battles. చూడండి, మనము చూడకపోయినా కానీ ఎన్నోసార్లు దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తూనే He ఉన్నాడు. goes before us. ఆయన మనకు ముందుకు He నడిచేవాడు, comes behind us. మన వెనకాల వస్తున్నాడు, He will always be beside us. ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటాడు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. If you are wandering today through your own wilderness, know that God is carrying you. నీ సొంత అరణ్యంలోను ఇంకా తిరుగులాడుతున్నావా, గుర్తుంచుకో, దేవుడే నిన్ను మోసుకొని వస్తున్నాడు. He cared for Hagar and the child Ishmael in the wilderness. అరణ్యంలో హాగరు యొక్క బిడ్డ ఇష్మాయిల్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. I don't know what that wilderness journey look like for you. మరి ఆ అరణ్య యాత్ర, ఆ ప్రయాణం మరి నీకు ఎలా ఉందో నాకు తెలియదు. Maybe just you have gotten a devastating diagnosis. ఒకవేళ నీ జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొల్పబడిందని తెలిసి ఉండొచ్చు నీకు. Or maybe some disease. లేదా ఏదో అనారోగ్యము భయంకరమైనది. You have gone to a doctor and the diagnosis shows that the disease is very devastating. డాక్టర్ దగ్గర నువ్వు వెళ్ళినావు, కానీ నీకున్నటువంటి ఆ జబ్బు అనేది చాలా భయంకరమైంది అని చెప్పారు. Or you may be suffering from a terminal disease. లేదా ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నావేమో. Or for a long time you are dreaming something. Maybe you are waiting for the long deferred dream. So far it is not fulfilled. దీర్ఘకాలంగా నువ్వు దేని గురించి ఆలోచన చేస్తూ కలలు కన్నావు, కానీ అది ఇంకా నెరవేర్పు కావడం లేదు. Or maybe you are weeping over a prodigal child. లేకపోతే నీ కుమారుడు తప్పిపోయిన, దారి తప్పిన నీ పిల్లల గురించి ఏడుస్తున్నావేమో. Or you are wrestling with the heartbreaks of a motherhood. లేకపోతే ఒక మాతృత్వం వలె నీ యొక్క గుండె బద్దలైన స్థితిలో ఉన్నావేమో. Or you may be grieving at the loss of one you love. లేదా నీకు అత్యంత ప్రియమైన వారిని నువ్వు పోగొట్టుకున్నావు, You are in- విడిచి వెళ్ళిపోయారని బాధలో ఉన్నావు. You are in the wilderness. నీవు ఇలాంటి అరణ్యంలో You ఉన్నావు. are not having any idea of tomorrow. రేపటి గురించినటువంటి నీకు ఆలోచన లేదు నీకు. Fear is gripping you. భయము నిన్ను గుప్పిట్లో Oh పెట్టింది. dear brother, dear sister, ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరుడా, don't lose hope. నీవు నిరీక్షణ కోల్పోవద్దు. God is near. దేవుడు సమీపముగా He has ఉన్నాడు. not left you to travel in the wilderness alone. నీవు ఏదో ఒంటరిగానే అరణ్యంలో ప్రయాణం చేయాలని దేవుడు నిన్ను He is with విడిచిపెట్టలేదు. you right now. ఇప్పుడు నీతో కూడా ఉన్నాడు ఆయన. As a father carries his son, he will carry you. ఓ తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడు నిన్ను ఎత్తుకొని మోస్తున్నాడు. Hold tight to him and press on. కాబట్టి నువ్వు ఆయనని హత్తుకొని ఉండు, ఆయనని హత్తుకొనే నువ్వు జీవించినాడు. God understands your fear. దేవుడు నీ భయాలన్నీ అర్థం He చేసుకుంటాడు. knows your weariness. నీకున్నటువంటి అలసట ఏమిటిదో ఆయనకు తెలుసు. When we are weary, it is easy for our hearts to become fearful and anxious. మనం అలసిపోయిన స్థితిలో మన హృదయాలు కృంగిపోయే, మనము భయముతో నిండిపోయే పరిస్థితులు ఉన్నాయి. When you think about the future, everything is looking like a black cloud. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తా ఉంటే అంతే కూడా దట్టముగా అలుముకున్న మేఘాల్లాగా ఉండొచ్చు. So remember and claim the promise for our meditation today. కాబట్టి నేటి దినం కొరకైన మన ధ్యానంలో ఉన్న ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని కోరుకో. The Lord goes before you. దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. He'll fight your battles. నీ యుద్ధాలు చేస్తున్నాడు ఆయన. God is caring parent and a warrior in the battlefield. దేవుడు నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునే ఒక తల్లిదండ్రులు లాంటివాడు. నీ కొరకు నీ పక్షంగా యుద్ధము చేసేవాడు అన్న యుద్ధ వీరుడు ఆయన. May God help you to understand these truths and apply in your life. ఈ సత్యాలని అర్థం చేసుకుంటూ నీ జీవితానికి అన్వయింపజేసుకునేలాగిన దేవుడు నీకు సహాయం చేయను కాక. Ultimately, Israelites reached the promised land and inherited it. చివరికి ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో
ప్రవేశించారు, దానిని వారు You స్వాధీనపరచారు. also will be victorious like them. నీవు కూడా ఆ విధంగానే విజయవంతుడుగా ఉంటావు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.